హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసి పెపే కాయిన్ గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, నేను కిందసారి మీకు ఏం చెప్పాను, పెపే కాయిన్ అయితే కొన్ని ప్లేస్ నుంచి అయితే ఇంక్రీజ్ అవుతుందని చెప్పి నేను ఒక డ్రాయింగ్ అయితే చేశాను కదా, ఒకసారి అయితే గుర్తుపెట్టుకోండి. ఈ పొజిషన్ ఏదైతే ఉందో దాంట్లో కొద్దిగా మనీ అయితే యాడ్ చేసుకోమని చెప్పాను. ఎవరైతే యాడ్ చేసుకున్నారో వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ప్రాఫిట్ వచ్చి ఉంటుంది, లేకపోతే మాత్రం కొద్దిగా మీరు తక్కువ ప్రాఫిట్ అయితే ఎగ్జిట్ అయ్యి ఉంటారు. ఆల్రెడీ మీకు స్టార్ట్ అయితే నిన్నటి వీడియోలో ఒక 6 days బ్యాక్ వీడియోలో అయితే చెప్పాను. ఎగ్జాక్ట్గా ఇది పోస్ట్ చేసి నేను 6 days అయితే అయింది. ఈ 6 daysలో ఏంటంటే మార్కెట్ ఈ విధంగా రియాక్ట్ అవుద్దని చెప్పి నేను అయితే అనుకున్నాను. ఎగ్జాక్ట్గా చూసుకుంటే అయితే మనం ఏ జోన్ ఈ ట్రెండ్ అప్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి సపోర్ట్ ప్రొవైడ్ చేసి మనకి నియర్లీ ఏంటంటే ఆ బ్లూ లైన్ దగ్గరికి ప్రైస్ అనేది అట్రాక్ట్ అవుద్ది. ఎందుకనేది ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సేమ్ అదేవిధంగా మనం ఏదైతే జోన్ ఉందో అక్కడ నేను అయితే ఒక ఎంట్రీ అయితే పెట్టుకున్నాను, ఇంకా కొద్దిగా పొజిషన్ అయితే యాడ్ చేసుకున్నాను. మీకు అందరికీ తెలుసు, ఎందుకంటే ఆ జోన్లో మనకి కొన్ని ఫిబొనాచి లెవెల్స్ ఉన్నాయి. దాంతోపాటు ఏంటంటే నేను ఏదైతే చెప్పానో మీకు ట్రెండ్ లైన్, ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో మల్టిపుల్ టైమ్స్లో ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మనకి ఏదైతే అప్ ట్రెండ్ లైన్ ఉందో కరెక్ట్గా ఎల్లో లైన్ టచ్ అవుతోటి ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఎగ్జాక్ట్గా ఇక్కడ ఎల్లో లైన్ టచ్ అయింది అండ్ మార్కెట్ అనేది ఇంక్రీజ్ అయింది. ఒకసారి చూసుకుంటే ఇది ఎంతవరకు ఇంక్రీజ్ అయింది, నేను ఏదైతే ఇచ్చిన సిగ్నల్, రీసెంట్లీ ఇచ్చిన సిగ్నల్ దగ్గర నుంచి కూడా మీకు ఎక్కువ ప్రాఫిట్ అయితే వచ్చింది. ఏదైతే స్టార్టింగ్ ఉంది కాకుండా ఇంకా రీసెంట్లో ఇచ్చిన సిగ్నల్ దగ్గర చూసుకున్నట్లయితే నియర్లీ 58% ఏంటంటే ప్రాఫిట్లోకి వచ్చింది. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఏదైతే ఉందో అన్ని టార్గెట్ అయితే అచీవ్ అయితే అయిపోయాయి. ఎందుకనేది నేను ముందైతే చెప్తున్నాను. మనం ఆల్రెడీ చూసుకున్నట్లయితే ఈ జోన్లో ఎంటర్ అయ్యాం, ఏదైతే డివియేషన్ ఏదైతే ఉందో ఇందులో అయితే ఎంటర్ అయ్యాం. ఇదైతే చూసుకున్నట్లయితే దానికి సంబంధించిన ప్రూఫ్ వచ్చేసి నేను గ్రూప్లో అయితే ఇచ్చాను. ఏవైతే సిగ్నల్స్ ఉన్నాయో మీకు ముందుగానే ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా గ్రూప్లో ఉండాలి. గ్రూప్లో ఏంటంటే మీకు ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉంటాయి. నేను ఎగ్జాక్ట్గా చూసుకున్నట్టయితే మీకు ఈ లెవెల్ అయితే సిగ్నల్ ఇచ్చాను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా చూసుకుంటే అన్ని టార్గెట్ అనేది రీచ్ అయింది. ప్రజెంట్ ఏంటంటే నేను ఇచ్చిన టార్గెట్స్ అనేది రీచ్ అయింది. ఇక్కడ నుంచి ఏంటంటే మెల్లిమెల్లిగా ఎగ్జిట్ చేయాలి, లేకుంటే మాత్రం మీరు ఏంటంటే నష్టపోతారు, మళ్ళీ మీ ప్రాఫిట్ కూడా బుక్ చేయలేరు. ఎందుకనేది ఒకసారి చెప్తాను, అయితే చూసుకోండి. మనకి ఏదైతే లెవెల్ ఉందో ఇక్కడ నుంచి చూసుకుంట్లయితే ప్రైస్ అనేది మెల్లిమెల్లిగా ఏంటంటే ఆర్ఎస్ఐలో డైవర్జెన్స్ అయితే ఫామ్ అవుతున్నాయి. ఒకసారి అయితే చూసుకుంట్లయితే ఎక్కువ శాతం ఏంటంటే బీరిష్ డైవర్జెన్స్ అయితే ఫామ్ అవుతున్నాయి. ఎక్కువ శాతం బీరిష్ డైవర్జెన్స్ ఫామ్ అవుతే ఏముంది, ప్రైస్ అనేది మెల్లిమెల్లిగా ఏంటంటే కొద్దిగా డౌన్ కావాలి. డౌన్ అయితే మనకి ఏంటంటే ప్రాఫిట్ అనేది బుక్ చేయలేం. కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడే కొద్దిగా హై పీక్లో ఉన్నప్పుడే మనం ప్రాఫిట్ అనేది బుక్ చేస్తే మనకు కరెక్ట్గా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే ప్రైస్ అనేది ఇంకా కొద్దిగా ఎక్కువ క్రాష్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇది మనకి లోవర్ టైం మాత్రమే. ఇంకా కూడా ఏమైనా షార్ట్ టర్మ్లో ఇంక్రీజ్ అవుతే ఈ 2 లెవెల్స్ని కూడా హైలైట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దానికోసం ఈ లెవెల్ని అయితే కంప్లీట్ చేయాలి. మనకి ఏదైతే లెవెల్ ఉందో ఈ 2 లెవెల్ని కంప్లీట్ చేయాలి. ఒకసారి చూసుకుంటే ఆ లెవెల్ వచ్చేసి మనకి ఈ 2 లెవెల్ దీన్ని అయితే క్రాస్ కావాలి. దీనికన్నా క్రాస్ అయిన తర్వాత కూడా మనకి ఇక్కడ ఒక రెడ్ అని అయితే ఉంది. ఇది కూడా మనకు ఒక పెద్ద రెసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ అవుద్ది. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కూడా పెద్ద ప్రాఫిట్ అయితే ఏం లేదు. ఇవన్నీ ఏంటంటే డేంజర్ జోన్. ఇక్కడ నుంచి ఎంత ఇంక్రీజ్ అయినప్పటికీ బ్లూ లోన్ దగ్గర నుంచి అది అంతా రిస్క్లోకి వెళ్ళొద్ది. ఎందుకంటే దాని తర్వాత ప్రైస్ అనేది ఒకటేసారి కూడా క్రాష్ కావచ్చు, ఒకటేసారి కొలాప్స్ కావచ్చు. అది 100%. ఎందుకంటే మార్కెట్లో ఏంటంటే వీక్లీ టైం ఫ్రేమ్లో, ఏదైతే 1 day టైం ఫ్రేమ్ కూడా ఉందో దానికన్నా వెళ్తే వీక్లీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే ప్రైస్ అనేది నాన్ స్టాప్గా గ్రోత్ అవుతూనే ఉంది. ఏదైతే నేను చెప్పానో ఆల్రెడీ చూసుకున్నట్లయితే నేను ఇక్కడ సిగ్నల్ ఇచ్చాను, 2 సిగ్నల్స్ అయితే ఇచ్చాను. ఏదైతే పర్పుల్ జోన్ ఉందో అక్కడ సిగ్నల్ ఇచ్చాను, మళ్ళీ ఏంటంటే ఇక్కడ సిగ్నల్ ఇచ్చాను. 2 times అనేది మనం ఎంటర్ అయ్యాం. అది కూడా మనం మంచి ఎంట్రీలు అయితే తీసుకున్నాం. కాబట్టి ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి హోల్డ్ చేసిన వాళ్ళకి ఇంకా కూడా ప్రాఫిట్ వచ్చింది. నియర్లీ ఏంటంటే 10x క్రాస్ అయింది. కాబట్టి ఏంటంటే వీళ్ళ మనీ ఏంటంటే మార్కెట్లో ఆ విధంగా ఫ్లక్చువేట్ అవుతుంది. కాబట్టి ఇది కొద్దిగా హై రిస్క్ అన్నట్టు. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే వీక్లీ టైం ఫ్రేమ్లో మహా అంటే ఇంకెంత దాకా వెళ్ళొచ్చు, దాని తర్వాత ప్రైస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూద్దాం. వీక్లీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే ఆర్ఎస్ఐలో ఏంటంటే మేబీ ఇక్కడ డైవర్జెన్స్ ఏంటంటే ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ ఆర్ఎస్ఐలో డైవర్జెన్స్ ఫామ్ అవుతే వీక్లీలో కొద్దిగా ఎక్కువ డేంజర్స్ అయితే ఉంటాయి. అక్కడ నుంచి ఏంటంటే మూమెంటం అనేది షిఫ్ట్ అవుద్ది. అందుకోసం అనేది ఈ ఎంటైర్లీ జోన్ అనేది నేనైతే ట్రేడ్ చేయను. ఇది కొద్దిగా హై రిస్క్ అయితే ఉంటుంది. ఒకవేళ ఈ జోన్స్కి వచ్చిన తర్వాత మేబీ షార్ట్ పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తాను, కానీ ఎలాంటి లాంగ్ అయితే చేయను. ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎట్టి పరిస్థితులు వేయం. మనకి నెగిటివ్ డైరెక్షన్లో చేస్తేనే బెటర్ అన్నట్టు. ఇప్పుడు మన పాజిటివ్ డైరెక్షన్తో అయితే ట్రేడ్ చేస్తాం కదా, మార్కెట్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పి ఆల్మోస్ట్ ఏంటంటే అన్ని కంప్లీట్ అయిపోయినట్టే. అండ్ ఒకవేళ ఇంక్రీజ్ అవుతే మీకు ఏ లెవెల్స్ ఇంపార్టెంట్ అనేది చూసుకోండి. మ్యాక్సిమం మీకు ఇంకొకవేళ ఇంక్రీజ్ అవుతే ఈ లెవెల్కి ఇంకా ఇంక్రీజ్ కావచ్చు. షార్ట్ టర్మ్ పర్పస్ కొద్దిగా మూమెంటం అయితే కనబడుతుంది. బట్ పరిస్థితి ఏంటంటే షార్ట్ టర్మ్ పర్పస్ ఒక పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత మేబీ మళ్ళీ దాదాపుగా ఎల్లో లైన్కి అట్రాక్ట్ అయ్యి వెళ్ళొచ్చు. లేకపోతే ఏంటంటే మళ్ళీ కొద్దిగా ఇక్కడ నుంచి కొద్దిగా ఈ జోన్కి అయితే పూజ చేసి మళ్ళీ ఏమన్నా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ కొద్దిగా కొద్దిగా ఒక 10% ఆ విధంగా ఉంది. బట్ 100% ఇంక్రీజ్ అవుతుందంటే చెప్పలేం. అది ఇంకా ఇక్కడ నుంచి ఏంటంటే ఇంకా ట్రేడింగ్ పరంగా అయితే ఎవరు చెప్పలేదు. ఏంటంటే మార్కెట్లో మూమెంట్ ఏమన్నా ఉంటే తప్ప ఇంకా కాయిన్స్ అనేది ఇంక్రీజ్ కావు.
ఇది ఈక్వల్ నుంచి ఏంటంటే కొద్దిగా రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ టైం చూసుకుంటే అయితే ఒకవేళ డైరెక్ట్ ఇంక్రీజ్ అవుతే మాత్రం మీకు మరీ ఇంకా హై ప్రాబబిలిటీ ఉంటే మాత్రం మీకు మ్యాక్సిమం ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో ఈ రెడ్ లైన్ దాదాపుగా ఇక్కడ దాకా అయితే వెళ్ళచ్చు. ఈ రెడ్ నుంచి ఈ 2 దగ్గర ఈ వీటి మధ్యలో ఏంటంటే మార్కెట్ ఫ్లక్చువేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అక్కడ నుంచి ఇంకా మాత్రం 100% ఏంటంటే బీరిష్ డైవర్జెన్స్ అయితే ఉంటాయి. ఎక్కువ శాతం ఏంటంటే ప్రైస్ అనేది క్రాష్ అవుద్ది. కాబట్టి జాగ్రత్త అయితే ఉండండి. పేపే కాయిన్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో కొద్దిగా మీ ఫండ్స్ అనేది కొద్దిగా రిస్క్లో అయితే ఉంటుంది. నేనైతే ఇప్పుడు 100% ఏంటంటే ఈ జోన్లో అయితే ఈ బ్లూ లైన్ దగ్గర అయితే నేను సేల్ చేశాను. 100% ఏంటంటే ఈ జోన్లో అయితే సేల్ చేశాను. 80% ఆ విధంగా ఏం ఉంచుకోలేదు, మొత్తం అయితే సేల్ చేశాను. ఎందుకంటే నాకు ఇంకా కొన్ని కాయిన్స్ అయితే ఉన్నాయి. పేపే కాయిన్ ప్రస్తుతానికి అయితే చాలా ఇంక్రీజ్ అయింది. అలా ఇంక్రీజ్ కానీ కాయిన్స్ కొన్ని అయితే ఉన్నాయి. వాటిలోకి ఏంటంటే మళ్ళీ ఫండ్స్ అనేది చేంజ్ చేశాను. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దీంట్లో మనకి ఎలర్ట్ వేవ్లో ఏంటంటే 4th వేవ్ అయితే ఉంది కదా, అట్లా కొన్ని కాయిన్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్. అలాంటి కాయిన్స్ ఏంటంటే గ్రూప్లో ఇచ్చాను. అవి నియర్లీ ఏంటంటే 3-4 దగ్గరనైతే ఉన్నాయి. అవి కూడా ఎప్పుడు ఏ క్షణానైనా ఇంక్రీజ్ కావచ్చు. ఓకేనా, వాటికి సంబంధించిన అప్డేట్స్ అన్ని గ్రూప్లో అయితే ఆల్రెడీ ఇచ్చాను. ఇవన్నీ ఏంటంటే ఒక 2 months బ్యాక్ అయితే ఇచ్చాను. అవి ఏంటంటే కొద్దిగా పర్ఫార్మెన్స్ చేయలేదు, కొద్దిగా టైం అయితే పడుద్ది. బట్ 100% అది కూడా వెళ్తుంది. నేను ఇంకా దాంట్లోనే కొద్దిగా పొజిషన్ అనేది ఎక్కువ హోల్డ్ చేయడానికి ట్రై చేస్తాను. దీంట్లో ఉండడం కన్నా ఏంటంటే ఫండ్స్ వాటిలోకి వెళ్ళడమే బెస్ట్. ఇది నా పరంగా ఏంటంటే నేను స్టార్ట్ చేసి తీసుకున్నాను. ఎవరైనా ఉంటే మాత్రం మీకు ఇంకా గుర్తుపెట్టుకోండి, ఇంకా ప్రాఫిట్ రాదని కాదు, వస్తుంది. బట్ ఏంటంటే అది మీ రిస్క్ కెపాసిటీ బట్టి అయితే ఉంటుంది. చెప్పలేదు అనవద్దు. ఈ జోన్స్ అనేవి ఏవైతే ఉందో ఈ బ్లూ లైన్ దగ్గర నుంచి ఎబోవ్ వెళ్ళిన ప్రతిసారి మీకు ఎంటైర్లీ చెప్పాలంటే ఈ ఎంటైర్ జోన్ అనేది మనకి రిస్కీ ఏరియా. 100% రిస్కీ అయితే ఉంటుంది. ఎందుకంటే అది వీక్లీ టైం ఫ్రేమ్లో మనం హైలీ డేంజర్ ట్రేడింగ్లో అయితే ఉన్నాం. ఇప్పటిదాకా ఏంటంటే వీక్లీ టైం ఫ్రేమ్లో డైవర్జెన్స్ అనేది ఫామ్ కాలేదు. ఒకవేళ ఫామ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఎక్కువ శాతం ఏంటంటే క్రాష్ అవుద్ది. ఇక్కడ చూసుకుంటే అయితే ఆల్మోస్ట్ ఏంటంటే మన వీక్లీ ఏంటంటే దీని దగ్గరికి అయితే క్లోజ్గా అయితే వచ్చింది. దీనికన్నా బిలోనే అయితే క్లోజ్ అయిందంటే ఇంకా దీనికోసం ఏంటంటే వీక్లీలో క్యాండిల్ ఏ విధంగా క్లోజ్ అవుద్దా అని చెప్పి వెయిట్ చేయాలి. ఇంకా కొద్దిగా వీక్లీ టైం ఫ్రేమ్లో కొద్దిగా ప్రైస్ అనేది కొద్దిగా పుష్ చేయొచ్చు. షార్ట్ టర్మ్ పర్పస్ కొద్దిగా పుల్ బ్యాక్ అయ్యి నెక్స్ట్ ఏంటంటే బీటీసీ కూడా కొద్దిగా ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను కదా. ఇప్పుడు బీటీసీ అనేది షార్ట్ టర్మ్కి డౌన్ అవుతుంది కదా. ఈ డౌన్ అయినంతసేపు ఈ పేపే కాయిన్ అనేది కొద్దిగా సైలెంట్గా ఉండొచ్చు. ఎప్పుడైతే బీటీసీ అనేది రైజ్ అయిందో అప్పుడు మాత్రమే పేపే కాయిన్ మళ్ళీ మీకు హయ్యర్ టార్గెట్స్కి అయితే వెళ్తుంది. దానికోసం ఏంటంటే మనం షార్ట్ టర్మ్ పర్పస్కి కొద్దిగా ట్రేడ్స్ అయితే చేస్తాం మళ్ళీ. అఫ్కోర్స్ అయితే దీంట్లో ఏంటంటే షార్ట్ టర్మ్ పర్పస్కి కొన్ని ట్రేడ్స్ అయితే మళ్ళీ అయితే ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తాను. కానీ ఏంటంటే ఫస్ట్ ఈ పొజిషన్ అయితే తీయాలి. ఈ పొజిషన్ అయితే తీసిన తర్వాతనే నెక్స్ట్ ట్రేడ్స్ అయితే చేయాలి. నా పరంగా ఏంటంటే అక్కడ మాత్రం ట్రేడ్ అయితే క్లోజ్ చేశాను. ఇది గైస్ మొత్తానికి అప్డేట్ పేపే కాయిన్కి సంబంధించింది. అండ్ ఇంకా కూడా మీరు ఇంకా కూడా అప్ ట్రెండ్కి వెళ్ళాలంటే మీకు ఇంకా కూడా సేఫ్ అయితే ఉంది. ఏదైతే మనకి ఎల్లో లైన్ ఉందో ఈ ఎల్లో లైన్ అబవ్ ఉన్నంతసేపు మీరు అప్ ట్రెండ్ని హోల్డ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఈ ఎల్లో లైన్ కన్నా ఎప్పుడైతే క్యాండిల్ దీని బిలోలో క్లోజ్ అయిందా అప్పుడు మాత్రమే డేంజర్, గుర్తుపెట్టుకోండి. ఇంకా కూడా స్టిల్ ఏంటంటే ఎల్లో లైన్ అబవ్ అయితే ఉంది. నేను మాత్రమే ఎగ్జిట్ చేశాను. మీరు మీ పరంగా మీ స్ట్రాటజీ పరంగా అయితే ఉండొచ్చు. ఇంకా కూడా మీరు ట్రేడ్లో ఉంటే కూడా మీకు ప్రాఫిట్ అయితే దక్కుద్ది. కానీ రిస్క్ కొద్దిగా కెపాసిటీ తీసుకుంటారు అనుకున్న వాళ్ళే ఉండండి. మిగిలిన వాళ్ళు ఏంటంటే కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయడానికి ట్రై చేయండి. మెల్లిమెల్లిగా ఒక 70%, 50% ఆ విధంగా తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇది గైస్ మొత్తానికి అప్డేట్. అండ్ ఇంకెవరైనా గ్రూప్లో జాయిన్ కావాలంటే కంపల్సరీ జాయిన్ అయ్యండి. గ్రూప్లో ఉంటే మీకు ఇలాంటి కాయిన్స్ అన్నీ నేను ఖచ్చితంగా ఏంటంటే గ్రూప్లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి ఏంటంటే మీరు హ్యూజ్గా ఏంటంటే ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు. నేను ఇచ్చిన దగ్గర నుంచి ఏంటంటే ప్రతి ఒక్క కాయిన్ ఏంటంటే ఫాస్ట్గా ఏంటంటే రైజ్ అవుద్ది. కొద్దిగా టైం అయితే పడుద్ది, కొద్దిగా టైం అయితే ఇవ్వాలి మీరు కాయిన్స్కి. 100% ఏంటంటే మీకు రిజల్ట్ అయితే ఉంటుంది. గ్రూప్లో ఏ విధంగా జాయిన్ కావాలంటే మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్ళిన తర్వాత పిన్డ్ మెసేజ్ అయితే ఉంటుంది, పిన్ చేసి పెడతాను. అక్కడ నా నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్కి మీరు 1000 రూపీస్ గూగుల్ పే ఆర్ ఫోన్పే ఏదైనా యూపీఐ ప్లాట్ఫామ్ నుంచి అయితే పే చేసి మీకు ఏదైతే టెలిగ్రామ్ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ ఓపెన్ చేసి అక్కడ స్క్రీన్ షాట్ అయితే పెట్టండి. నేను గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను. వీడియోకి అయితే ఇంతే. వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ అయితే చేయండి. మీరేమనుకుంటారు పేపే కాయిన్ ఇంకా ఏమన్నా ఇంక్రీజ్ అవుద్దా లేదా అనేది కూడా కింద కామెంట్ అయితే చేయండి. ప్రస్తుతానికైతే నేను చెప్పిన టార్గెట్ ప్రకారం అయితే ఆల్రెడీ అచీవ్ అయింది. ఇంకా కూడా మీరు ఉండాలనుకుంటే 100% ఉండొచ్చు. బట్ ఈ జోన్స్ని అయితే గుర్తుపెట్టుకోండి, ఈ మైండ్లో ఉండాలి. ఈ జోన్లోకి వచ్చిందంటే మీరు కొద్దిగా జాగ్రత్త అయితే ఉండండి. మ్యాక్సిమం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ రెడ్ జోన్ అనుకుంటున్నాను. ఇంకొకవేళ పుల్ బ్యాక్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎందుకు ఎగ్జిట్ చేశానంటే కొద్దిగా షార్ట్ టర్మ్ పర్పస్కి మేబీ 1 hour 2 hour టైం ఫ్రేమ్లో లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా డౌన్ అవుద్ది. మళ్ళీ డౌన్ అయిన తర్వాత ఎంట్రీ అవ్వచ్చు అన్న ఉద్దేశంలోనే ఎగ్జిట్ చేశాను. ఇది మొత్తానికి స్ట్రాటజీ.